టెండర్కి ఎందుకు ఇంత ముగ్గురు ఒక మంత్రి, ఒక డిప్యూటీ సీఎం, ఒక ముఖ్యమంత్రి ఎవరో ఒక వార్త రాశారని చెప్పి ఆ వార్త మీద టెండర్లు క్యాన్సిల్ చేయడం, ఒక వార్త ఏమో మహిళా అధికారితో లింకప్, ఏంటి అన్ని ప్రభుత్వం మొత్తం ఓన్లీ సింగరేణి చుట్టే తిరుగుతుందా? ఇక్కడ 2 ఛానళ్ళ పంచాయతీని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించారు తప్ప అసలు ఆ మైనింగ్ వ్యవహారంలో జరిగింది ఏం లేదు. ఎందుకంటే ఆరోపణలు వచ్చిన తక్షణమే రద్దు చేసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని కాంట్రాక్ట్ రద్దు చేసి మరి అప్పటికే అంటే ఇప్పుడు ఒక నిమిషం పాయింట్ టు పాయింట్ వెళ్దాం. నేను పాయింట్ టు పాయింట్ ఒక మీడియా సంస్థ రాసింది అనుకోండి, దాని నిజాలు కౌంటర్ చేయాలి కానీ దాన్ని రద్దు చేస్తారంటే మీరు ఎందుకు, ఎటువంటి నిజాలు లేకపోతే ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చిందంటే మిమ్మల్ని మీరే ఏమంటారు దాన్ని అగ్ని పరీక్ష దూకిర్రా, సత్యత నిరూపించుకోవాలనుకున్నారా? ఇంకా ఎవరికి ఇవ్వలేదు కాబట్టి రద్దు చేసిర్రు, ఇవ్వలే కదా. దాని మీద ప్రాథమిక దశలు ఉన్నాయి, దాని మీద ఆరోపణలు వచ్చారు, రద్దు చేసారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చూడండి, తుమ్మిటేటి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును రీజిటేషన్ పేరు మీద కాళేశ్వరం నామకరణం చేసుకుని అంచనాలు పెంచి రద్దు చేశారు. గతంలో సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన టెండర్ రద్దు చేసి మరి వేరే వాళ్ళకి ఇచ్చి, మరి అప్పుడు అవినీతి జరిగిందా? పాలమూరు రంగారెడ్డి సంబంధించి దానికి సంబంధించి కూడా సమైక్య రాష్ట్రంలో ఆల్రెడీ వేరే వాళ్ళకి కాంట్రాక్టర్ ఇచ్చి దాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ అంచనాలు 50 వాళ్ళు ఎట్టుంది బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం మేమే కరెక్ట్ చేసినాం, కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తున్నాం. అసలు ఎక్కడ మేము అవినీతి ఎక్కడ చేసినాం? తెలంగాణ రాష్ట్ర సంపద దోసుకొని 50,000 కోట్ల రూపాయల 70,000 కోట్ల రూపాయల అప్పు ఉన్న తెలంగాణను 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన వాళ్ళు మాత్రం మంచోళ్ళట. 2 లక్షల కోట్లు పార్టీని పక్కన పెట్టి మీకు అధికారాన్ని ఇచ్చారు. అవన్నీ మళ్ళీ పాత 2 ఏళ్ళు అయిపోయినాక మళ్ళీ చదువుకుండా పెట్టారు. నేను కేవలం సింగరేణి గురించి మాట్లాడుకుందాం. సింగరేణి మీకున్నటువంటి ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం అయినా కదా, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, రేపు ఇంకేదైనా వచ్చినా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్టీసీ మీకు తెలిసిందే దివాలా తీసిందానంటే నడుస్తుంది, ఏదో అట్లా నడుస్తుంది. అది పెద్ద లాభాల్లో అయితే కాదు. జెన్కోలు, డిస్కామ్లు అన్నీ కూడా దగ్గర పడ్డాయి. మీకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో నిధులు ఉన్నాయి, ఎంతో ఇంత రూపాయి కనబడుతున్నట్టు సింగరేణి మాత్రమే. సో ఆ సింగరేణి మెస్సీ ఫుట్బాల్ అయినా సింగరేణి నుంచి పట్టుకొచ్చారంట ప్రతిపక్షాలు చెప్తున్న ప్రకారం. మీ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎమ్మెల్యేలు కార్లు తిరుగుతున్నారని డీజిల్ కూడా ఆ సింగరేణి సంస్థ నుంచే, అధికారిక కార్యక్రమాలు అన్నీ కూడా సింగరేణి నుంచే. ఒకటి మాత్రం వాస్తవం, ఆనాడు ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రయత్నం మీరు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేస్తూ ఈనాడు ఆక్యుపెన్సీ రేటు 120% పెరిగింది. ఆర్టీసీలో కొత్త బస్సులు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ పునరుద్ధరించే ప్రయత్నం మేమే చేసినాం. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మంచిగా ఉండాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆర్టీసీ కాపాడే ప్రయత్నం మేమే చేసినాం. అదే కాకుండా మెట్రో ఒకనాడు భారతదేశంలో 2వ స్థానం, ఈ రోజు 9వ స్థానాన్ని దిగజారింది. ఎందుకు మీ ఆయన ఒక విస్తరించలేదు? అదే అక్కడికే వస్తున్నా, మెట్రోని విస్తరించలేదు. కరోనా టైంలో 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగితే ఇస్తానని చెప్పిన ప్రభుత్వం 900 కోట్లు మాత్రం ఇచ్చి 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళు మొత్తం రోడ్డు రవాణా సంస్థ నుంచి వ్యాపారం చెల్లిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరించింది, వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి మమ్మల్ని బదనాం చేశారు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి 2,000 కోట్ల రూపాయలు ఈక్విటీ చెల్లిస్తాం, 13,000 కోట్ల రూపాయల అప్పులు మేమే టేక్ ఓవర్ చేసుకున్నాం. దాన్ని మెట్రో 2, 3గా విస్తరించుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండే విధంగా ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నం మేము ముందుకు పోతాం. పబ్లిక్ రంగ సంస్థల్లో ఎక్కడ కూడా మేము లాభాలు ఆర్జించాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. సింగరేణి లాభాలనే ఉన్నది, ప్రతి సంవత్సరం లాభాల వాట చెప్పుకుంటుంది. అందుకే నెక్స్ట్ స్కెచ్ మొత్తం సింగరేణి మీరు వేసింది ఈ ప్రభుత్వం. దయచేసి సింగరేణి నైనింగ్ బ్లాక్ సంబంధించి ఇంత మాట్లాడు. మరి మీ ఆయన ఎందుకు కాలే టెండర్లు ఎందుకు కాలే చెప్పండి. అదే కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బామ్మార్ది సొంత బామ్మార్ది అని చెప్పేసి ఏకంగా టెండర్లు వేయలేదన్న దానికి అప్పుడు పర్మిషన్ ఎక్కడ పర్మిషన్ సార్? అప్పుడు అదే పంచాయతీ అయింది కదా. ప్రతిమా శ్రీనివాసరావు పంచాయతీ ఏంది, ఎవరిది? అప్పుడు తేలకనే కదా మీరు ఏంది, మీరు చేసినట్టు మేము చేస్తామని చెప్పేసి మా ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తా. ఇంకోటి, సుజన్ రెడ్డి గారు పాలేరు ఎక్స్ఎంఎల్ఏ ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు. రేవంత్ రెడ్డి గారికి బామ్మార్ది వరుస సొంత బామ్మార్ది, వాళ్ళ బామ్మార్ది పేరు జయప్రకాష్. బామ్మార్ది పేరు కూడా తప్పుగా ప్రశ్న అంటే ఏంది, కులం అదే సొంత బామ్మార్ది అని చెప్తే తెలంగాణ ప్రజలు అంతా కూడా స్వీకరిస్తారు. వ్యక్తి పేరు వస్తుంది కాబట్టి గతంలో కూడా ఏదో పెద్ద మేజర్ ప్రాజెక్ట్ విషయంలో సూదిని సుజన్ పేరు ఇవ్వబడ్డది. సింగరేణి గనుల విషయాల్లో లేకుంటే కాంట్రాక్ట్ విషయంలో సూదిని సుజన్ పేరు ఇవ్వబడుతుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం మొత్తం సూదిని సుజన్ రెడ్డి ఉన్నారు, ఇంకెవరు లేరు. ఆయనకి ఎందుకు వస్తుంది, కాంట్రాక్ట్? కేసీఆర్ గారు పోయి ఢిల్లీకి పోయిండు, మనోహర్ కట్టర్ను కలిసిండు. మరి ఏమైంది? కట్టర్ను కలిసిన తర్వాత ఎందుకు ఆ ఫోటో బయటికి రాలే? ఎప్పుడు ట్విట్టర్ వేదికగా ఎవరైనా కలిస్తే మీరు బయట పెడతాం, ఎందుకు పెట్టలేదు అంటే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అల్లుడు కాబట్టి మీరు వదిలేసారు. ప్రాసెస్ లో భాగంగా మాత్రమే ఆనాడు ఇచ్చినటువంటి అది టెండర్లు. ఏం టెండర్? రోడ్ కాంట్రాక్ట్. అదే కొండగంగల్ సంబంధించినటువంటి ఏదో పట్టణాభివృద్ధి సంబంధించిన సంస్థ నిధులు అవి. దానికి సంబంధించి టెండర్లో ఎవరు వేస్తే వాళ్ళకి ఇస్తారు.
దానికి ఏదో మాకు ప్రభుత్వం కాపాడి అంటే ఆయన ఒక్కరికి ఎట్లా సాధ్యమైతే? ఆయన ఒక్కడే ఏంటంటే సామాన్యులకు ఇంకోటి సాధ్యం కలవకుల కైతే గారు ప్రశ్న చెప్పిరా మీరు 83 ఆ ప్రాంతంలో మెగా కృష్ణారెడ్డి గారి సంస్థ పెడితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫోర్స్ జాబితాలో పోవడానికి కారణం కేసీఆర్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది కండి ఆ ప్రశ్నలు మాత్రం ఎవరు గుర్తురావు ఎవరో పేపర్లో నమస్తే టీ న్యూస్ తెలుగు స్క్రైబ్లో వచ్చింది కరెక్ట్ ఎట్టయితుంది ఆమె చెప్పింది ఫోన్ ట్యాపింగ్ పాల్పడి హరీష్ రావు సంతోష్ రావు గారు శ్రమన్నామని చెప్పింది అల్లుని ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తారా మా పిఎల ఫోన్ ట్యాపింగ్ చేసినని చెప్పి సొంత కూతురు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నాయకురాలు చెప్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ప్రయత్నం చేస్తే ఎట్లా కాంగ్రెస్ పార్టీ నిందలేస్తారా మీరు 600 ఫోన్లు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒకే రోజు పోలింగ్ రోజు మీరు ట్యాపింగ్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం కూని చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసు కాంగ్రెస్ పార్టీ అవినీతి ఎక్కడ అవినీతి చేసినా మేము అవినీతి చేసినాం ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రంలో 11వ రోజు నుంచి ఓడీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడుపుతున్నారు అప్పులపాలైన తెలంగాణ పునరుద్ధరించే ప్రయత్నం మూడోసారి నేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే మహేంద్ర రాజపక్ష శ్రీలంకలో తన్ని తరిమినట్టు బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తన్నినట్టు నిజం చెప్తున్నాం నేపాల్లో తన్నట్టు అందరు తన్ని తరిమేటోళ్ళు తెలంగాణ ఇంకా అంధకారమైన ఒక్కొక్క వ్యవస్థను పునరుద్ధరిస్తూ ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం మేము ముందు కేసీఆర్ ని తెలంగాణ తన్ని తరిమేటోళ్ళ మరి లేకపోతే ప్రజలకు కలిసేటోడా 13 పేపర్ లీక్ అయినప్పుడు పడుచుకున్న పాపాన మీరు పోలేదు ఏ అంశం తీసుకొచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాదిస్తారు మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి టీబీజీ కేసు అధ్యక్షుడిగా మిర్యాల రాజరెడ్డి గారు ఈ లెటర్ ఏంటి అంటే మాకు అన్ని ప్రకాలుగా టెండర్ ప్రక్రియలే ఉంటాయి సింగరేణిలో ఎటువంటి తప్పిదాలు ఉండయి ఇది బట్టి విక్రమార్క చెప్పిన మాట ఇప్పుడు చరణ్ కౌశిక్ కూడా అదే మాట చెప్తున్నారు అన్ని కూడా టెండర్ ప్రకారంగానే జరుగుతాయి మీరు ఎవరినో ఒక వ్యక్తిని ఆపాదించొద్దు సూదిని సుజన్ అనే వ్యక్తి గతంలో వచ్చిన టెండరే ఇప్పుడు కూడా టెండరే ఈ 9 బ్లాక్ లో ఎటువంటి అవినీతి జరగలేదు మేము